నా పేరు స్టెల్లా. నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. నేను జనవరి 1 ఆదివారం అంకుల్ చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. లేవియాకాండం 26:6. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను. దేవుడు ఎలాంటి వారికి క్షేమం కలిగిస్తాడు? 3 విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, దేవుని యందు భయభక్తులు కలవారికి దేవుడు క్షేమం కలిగిస్తాడు. సెకండ్ పాయింట్, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారికి దేవుడు క్షేమము కలిగిస్తాడు. థర్డ్ పాయింట్, దేవుని పరిచర్య చేసిన వారికి దేవుడు క్షేమం కలిగిస్తాడు. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్వర. నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఫిబ్రవరి 1 ఆదివారం అంకుల్ చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. మలాకి 1:2. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపితివి వందురు? యేసేవు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. యాకోబు మోసగాడు కదా. అయితే యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించారు? 3 విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, యాకోబు సాధు స్వభావం కలిగి ఉన్నాడు. సాధు స్వభావం కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. సెకండ్ పాయింట్, యాకోబు న్యాయ ప్రవర్తన గలవాడు. న్యాయ ప్రవర్తన గల వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. థర్డ్ పాయింట్, యాకోబు మగసిరి కలవాడు. మగసిరి అంటే మానవత్వం. మనం కూడా మానవత్వంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు హర్షిత. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. మా అంకుల్ చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. జకర్యా 8:15. యూదా వారికి మేలు చేయు ఉద్దేశించుచున్నాడు కనుక భయపడుకుడి. దేవుడు ఏ విధంగా మేలు చేస్తాడు? ఫస్ట్ పాయింట్, పాపాల నుంచి శాపాల నుంచి విడిపిస్తాడు. సెకండ్ పాయింట్, చెదిరిపోయిన వాళ్ళని సమకూర్చి మేలు చేస్తాడు. థర్డ్ పాయింట్, నీ పక్షముగా దేవుడు శత్రువులతో పోరాడి మేలు చేస్తాడు. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జెన్నిఫర్ దేవసేన. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఏప్రిల్ పాస్టర్ గారు చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. గ్రహింపు వలన కలిగే ఐశ్వర్యం గురించి తెలుసుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 2:2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతికబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. గ్రహింపు వలన కలిగే ఐశ్వర్యం గురించి 3 విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మంచి నేలను విత్తబడిన వారు వాక్యం విని గ్రహిస్తారు. వారు సఫలులై ఫలిస్తారు. ఎగ్జాంపుల్, దానియేలు వాక్యం విన్నాడు, గ్రహించాడు. కాబట్టి దానియేలు యూదుల చెరలో నుండి బయటపడ్డాడు. సెకండ్ పాయింట్, శ్రమలు కలిగినప్పుడు శ్రమలు మనకి విధేయత నేర్పుతాయని గ్రహించాలి. ఎగ్జాంపుల్, యోనాకు శ్రమలు కలిగినప్పుడు యోనా ప్రార్థించాడు, విధేయత చూపాడు. కాబట్టి యోనా చేప కడుపులో నుంచి బయటపడ్డాడు. థర్డ్ పాయింట్, వాని క్రియల వలన వారు నీతిమంతులని అనబడును. ఎగ్జాంపుల్, యోబు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కవిత. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మేలు అంకులు చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. దానియేలు 12:13. నేను అంతం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంత వరకు ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నివంతులో నిలిచెదవు. పదాలంటే అంతం వరకు నిలకడగా ఉండాలి. 3 విషయాలు తెలుసుకుందాం. నీవు అంతం వరకు నిలకడగా యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్, నిరీక్షణ విషయంలో నిలకడగా ఉండాలి. థర్డ్ పాయింట్, దేవుడి పనిలో నిలకడగా ఉండాలి. ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ షెర్లిన్. ఐఎమ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను జూన్లో అంకుల్ చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను.
కీర్తనలు 89:15. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. శృంగధ్వని అంటే ఏంటో తెలుసుకుందాం. శృంగధ్వని అంటే కేకలు వేయడం. మన జీవితంలో ఎలాంటి ధ్వనులు కలిసి ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, అందరి జీవితంలో ప్రార్థనా ధ్వని కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్, దేవుడు మనల్ని సహాయం చేస్తాడు కాబట్టి అందరి జీవితంలో ఆనంద ధ్వని కలిగి ఉండాలి. థర్డ్ పాయింట్, జయధ్వని కలిగి ఉండాలి. అందరికీ ప్రైజ్ లాట్. మై నేమ్ ఇస్ కే జాన్ వెస్లీ. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. ఇప్పుడు హెబ్రీ 1:9 అంకుల్ చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఎలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు? ఫస్ట్ పాయింట్, అందరికంటే ఎక్కువ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎగ్జాంపుల్ నెహెమ్యా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు హెచ్చించాడు. సెకండ్ పాయింట్, అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎగ్జాంపుల్ దానియేలు జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు హెచ్చించాడు. థర్డ్ పాయింట్, అందరికంటే ఎక్కువ ముందు ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎగ్జాంపుల్ యోవాబు అందరికంటే ముందున్నాడు కాబట్టి దేవుడు హెచ్చించాడు. థ్యాంక్ యూ. అందరికీ ప్లేస్ లార్డ్. నా పేరు హదస. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఆగస్ట్ 1 ఆదివారం అంకుల్ చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. ద్వితీయోపదేశకాండము 2:7. నీ చేతులు పనినన్నిటిలోని ఆ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఫస్ట్ పాయింట్, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితం దేవుడు తక్కువ చెయ్యడు. ఎగ్జాంపుల్ నెహెమ్యా. సెకండ్ పాయింట్, దేవుని సేవకులు చెప్పిన రీతిలో మనము చేస్తే తక్కువ కాదు. ఎగ్జాంపుల్ సారేపాతు విధవరాలు ఏలియా చెప్పింది కాబట్టి తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. థర్డ్ పాయింట్, యేసయ్య మనకి తోడుగా ఉంటే మనకేమి తక్కువ కాదు. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాట్. మై నేమ్ ఇస్ కే జాన్ వెస్లీ. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. సెప్టెంబర్ అంకుల్ చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. ప్రసంగి 3:5. రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకు సమయం కలదు. ఎలాంటి రాళ్ళను మనం కలిగి ఉండాలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ సమాధానపురాయి. సెకండ్ వన్ సాక్షాపురాయి. థర్డ్ వన్ దేవుని సేవకులకు చేసే సహకారం అనే రాయి. ఫోర్త్ వన్ సమర్పణ అనే రాయి. ఫిఫ్త్ వన్ మూలాధారము అనే రాయి. సిక్స్త్ వన్ దేవుని మందిరము మీద ప్రేమ, మక్కువ, బాధ్యత అనే రాళ్ళను మనం కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జెన్నిఫర్ దేవసేన. నేను 7th క్లాస్ చదువుతున్నాను. అక్టోబర్ పాస్టర్ గారు చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. గత నెల తమ్ముడు చెప్పాడు కదా, ఎలాంటి రాళ్ళను కలిగి ఉండాలో తెలుసుకున్నాం కదా. అక్టోబర్ ఎలాంటి రాళ్ళను పారవేయాలో తెలుసుకుందాం. ప్రసంగి 3:5. రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకు ప్రతి దానికి సమయం కలదు. ఎలాంటి రాళ్ళను పారవేయాలో తెలుసుకుందాం. 1వ రాయి అన్యాయం అనే రాయి. 2వ రాయి స్వనీతి అనే రాయి. 3వ రాయి అపార్థం అనే రాయి. 4వ రాయి అవిశ్వాసం అనే రాయి. 5వ రాయి నమ్మక ద్రోహం అనే రాయి. ఈ రాళ్ళను కనుక మనం మన జీవితంలో నుంచి పారవేస్తే మనకి రాజమార్గం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్లో. నా పేరు నిస్సి నిహారిక. నేను 8th స్టాండర్డ్ చదువుతున్నాను. నవంబర్ అయ్యగారు చెప్పిన వాక్యం చెప్పబోతున్నాను. కీర్తనలు 118, 22, 23, 24. 22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూల రాయి ఆయను. 23 ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. 24 యెహోవా ఏర్పాటు చేసిన దినము, దాని ముందు మనం ఉత్సాహించి సంతోషించెదము. యెహోవా వలన ఏదైనా కలిగితే అది స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు కట్టువారు అనగా యూదా జనాంగము, యేసుక్రీస్తు మూలరాయి ఆయను. ఫస్ట్ పాయింట్, దేవుడు ఏదైనా మేలు చేయాలనుకుంటే ముందుగా పరిశోధిస్తాడు. ఎంత పరిశోధించబడితే అంత పరిశుద్ధులం అవుతాము. సెకండ్ పాయింట్, దేవుని చేత స్థిరపరచబడిన రాయి. యేసుక్రీస్తే స్థిరమైన పునాది. ఆ స్థిరపరచబడిన రాయి మీద మనము జీవితాలు కట్టుకోవాలి. థర్డ్ పాయింట్, దేవుని చేత పంపబడిన రాయి, చేతి సహాయం లేని రాయి మన యేసుక్రీస్తే. డిసెంబర్లో చెప్పిన వాక్యం నేను చెప్పబోతున్నాను. మన బైబిల్లో చాలామంది స్త్రీలు సెమీ క్రిస్మస్ జరుపుకున్నారు. అందులో ఎలిజబెత్ కూడా ఒకరు.
ఎలిజబెత్కున్న లక్షణాలు తెలుసుకుందాం. గలతీ 4:4 ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీనందు పుట్టి మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములను విమోచించి ఉన్నారు. అసలు దేవుడు ఎలిజబెత్కి ఎందుకు క్రిస్మస్ ఆనందాన్ని ఇచ్చాడు? ఫస్ట్ పాయింట్, ఎలిజబెత్ నిరపరాధిగా ఉంది. దేవుని చెప్పే ఆజ్ఞల్లో న్యాయ విధుల్లో నిరపరాధిగా ఉన్నారు. సెకండ్ పాయింట్, వారు నీతిమంతులు కదా, కాబట్టి దేవుడు ఎలిజబెత్కి క్రిస్మస్ ఆనందాన్ని ఇచ్చారు. థర్డ్ పాయింట్, క్రొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహించే గుణం. ఫోర్త్ పాయింట్, భర్తకు లోబడి ఉండటం. థ్యాంక్ యూ. ఆమెన్. మరి బిడ్డలందరూ ఎంతో చక్కగా చెప్పున్నారు కాబట్టి వాళ్ళందరికీ చప్పట్లతో ఒకసారి అభినందనలు తెలియజేద్దాము. మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఈ బిడ్డల్ని దేవుడు దీవించాలని మరొకసారి మనందరం కూడా వీళ్ళందరినీ దీవిద్దాము.